హలో నమస్తే. వెల్కమ్ టు ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు అయింది. ఈ సందర్భంలో ప్రభుత్వము ప్రతిపక్షం మధ్య ఒక రకమైన వార్ నడుస్తూ ఉంది. ప్రభుత్వం చెప్పే దాని ప్రకారంగా అభివృద్ధి 3 పువ్వులు 6 కాయలుగా ఉంది. కానీ వైసీపీ మాత్రం దీన్ని ప్రజలకు వెన్నుపోటుగా భావిస్తూ 4వ తారీఖు నుంచి ఇంటింటికి వారం రోజుల పాటు ఒక ప్రచార ఉద్యమాన్ని చేపట్టింది. దీనికి కౌంటర్గా ప్రభుత్వం కూడా వ్యూహం రచించింది. ఈ నేపథ్యంలో అసలు ఈ 2 ఏళ్ల కాలంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏంటి, అవి ఎంతవరకు అమలు జరిగినాయి, అలానే వైసీపీ చేస్తున్న వాదనలో నిజమెంత, చేస్తున్న వైఫల్యాలు ఏమిటి, అలానే ప్రజలకు జరుగుతున్న మేలు ఏమిటి అనేది చర్చించడం కోసం స్టూడియోలో నాతో పాటు నా సహచరులు విజయవాడ నుంచి జీపీ వెంకటేశ్వర్లు గారు, గరిక విజయ్ కుమార్ గారు ఉన్నారు. వారికి స్వాగతం. జీపీ గారు, నేను మీతో చర్చను ప్రారంభిద్దాం అనుకుంటున్నా. అసలు ఈ 2 ఏళ్ల పాలనను వైసీపీ ప్రజలకు వెన్నుపోటుగా చెప్తా ఉంది. దీనిలో నిజం ఉందా, లేకపోతే క్షేత్రస్థాయిలో అసలు ఏం జరుగుతుంది? సార్, ముందుగా ఫెడరల్ ప్రేక్షకులకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఇటీవల విడుదల చేసినటువంటి ఒక 16 పేజీల పుస్తకంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కొన్ని పాయింట్లు పేర్కొన్నది. అందులో అన్ని నిజమని చెప్పలేము, లేదు అన్ని అబద్ధమని చెప్పలేము. అందులో కొన్ని వాస్తవాలు ఉన్నాయి, కొన్ని వాస్తవ దూరమైనవి కూడా ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణము అనుకుందాము. బాగానే ఉంది, అందిస్తానే ఉన్నారు, అందరూ ప్రయాణం చేస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళు చెప్తున్నది ఏంటి? ఒక 15 రకాల బస్సులు ఉన్నాయి, దాంట్లో కేవలం 5 రకాల బస్సులకు మాత్రమే అవకాశం కల్పించారు. ఇది అసలు సూపర్ 6 లో ఎన్ని అమలు చేశారు? సూపర్ 6 అంటే ఏమిటి? సూపర్ 6 లో ఒక 6 పథకాలు ఉన్నాయి. వాటిల్లో అమలు చేసిన వాటిల్లో ఒక 4 పథకాలు అమలు చేశారు, ఒక 2 పథకాలు ఇంతవరకు ఇప్పుడు అమలు చేయని 2 పథకాలలో ప్రధానంగా 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు మహిళలకు నెలకు 15,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. అది అమలు జరగలేదు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే నిరుద్యోగ భృతి, నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తాము లేకపోతే 3,000 భృతి కల్పిస్తామన్నారు. అది అమలు జరగలేదు. ఇంకా అట్లా కొన్ని చూసుకుంటే ఇటువే అంటే ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో ఆయన చెప్పేది ఏంటంటే, నా ప్రభుత్వంలో నేను బాధ్యతలు చేపట్టిన మరుక్షణం నుంచే నేను ఈ సంక్షేమ పథకాలు నేను ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాను. కానీ ఈ ప్రభుత్వము బాధ్యతలు పట్టిన సంవత్సరం వరకు ఏ పథకాన్ని అమలు చేయలేదు. సంవత్సరం తర్వాత నుంచి అమలు చేయడం మొదలు పెడుతోంది. మహిళలకు సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. ఒక సంవత్సరం ఎగ్గొట్టేసేశారు, 2వ సంవత్సరం నుంచే ఇస్తున్నారు. రైతు భరోసా పథకాన్ని తీసేసేసి రైతు సంక్షేమం కింద ఒక పేరు పెట్టారు. అది మొదటి సంవత్సరం ఎత్తేసారు, 2వ సంవత్సరం ఇస్తున్నారు. ఇట్లా చెప్తామన్నారు. మొత్తం మీద ఏదైతేనేమి ప్రస్తుత ప్రభుత్వము అనుకున్న హామీలను 1/1 నెరవేరుస్తూ వస్తుంది. అయితే ఇక్కడ పేదలకు ఇన్కమ్ జనరేషన్ ప్రోగ్రామ్ అనేది పెద్దగా కనిపించడం లేదు. ఉచిత పథకాలు ఇవాళ ఇస్తారు, 10 రూపాయలు రేపు అయిపోతాయి. కానీ అతను జీవితాన్ని సరిదిద్దుకోవడానికి, బతకడానికి ఇన్కమ్ జనరేషన్ ఎలా అనేది మాత్రము గతంలో సబ్సిడీ ప్రోగ్రామ్స్ ఎట్లాంటివి ఉన్నాయి, ఆ ప్రోగ్రామ్స్ అన్ని దాదాపు దెబ్బతిరిపోయినాయి. టోటల్ గా ఈ 2 ఏళ్ల కాలంలో ఈ ప్రభుత్వము తీసుకొచ్చిన సంస్కరణలతోటి ప్రతి ఒక్కరి తలసరి ఆదాయము పెరిగింది, గొప్పగా జీవిస్తున్నారని చెప్పలేము. కానీ అలా అని మరీ దౌర్భాగ్యంగా ఉన్నారు, ప్రజలు ఇచ్చిన హామీలను ఈ ప్రభుత్వం ఒక్కటి కూడా అమలు చేయలేదు అని చెప్పడానికి వీల్లేదు. కానీ రాజకీయంగా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం మాత్రం కొనసాగుతూనే ఉంది. అటు వైఎస్ఆర్సీపీ తీవ్రమైన విమర్శలు చేస్తూనే ఉంది. అయితే అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి 2 పార్టీలు, ప్రధానంగా జనసేన, తెలుగుదేశం పార్టీ తీవ్ర స్థాయిలో జగన్ మీద విరుచుకుపడుతున్నారు. జగన్ ప్రభుత్వంలో చేసిన తప్పులను, అంటే ఇప్పుడు కల్తీ మద్యం కానీ, మద్యం కుంభకోణం కానీ, వాటి మీద దూకుడు పెంచారు. చాలా మంది ఐఏఎస్లను, ఐపీఎస్లను సస్పెండ్ చేశారు. ఈ రోజు కూడా వాళ్ళకి చాలా మందికి పోస్టింగ్ లేకుండా ఇంకా సస్పెన్షన్ కొనసాగిస్తున్నారు. ఇట్లా అంటే రాజకీయాలు కూడా ఎలా అయిపోయినట్టే కక్షపూరితంగా జరుగుతున్నాయి. పరిపాలనా విధానాన్ని చూసుకున్నప్పుడు
ఎంతో కొంత సంక్షేమం అమలు జరుగుతుందని చెప్తున్నా కూడాను ప్రజలకు ఇన్కమ్ జనరేషన్ అని చూపించడంలో ఈ ప్రభుత్వం విఫలమైందని చెప్పొచ్చు. ఓకే. అసలు విజయ్, ఈ 2 ఏళ్ల కూటమి అభివృద్ధి వైపు సాగిందా లేకపోతే వైఫల్యాల వైపు సాగిందా? దీన్ని అంటే ఒక జర్నలిస్ట్ గా మీరు నిష్పక్షపాతంగా విశ్లేషిస్తారని నేను అనుకుంటా ఉన్నా. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? సార్, ముందుగా మీకు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకి స్వాగతం సార్. నమస్కారాలు సార్. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఒకవైపు డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, రెండో వైపు సంక్షేమ కార్యక్రమాలు, ఈ రెండు ఒకసారి పరిశీలించినప్పుడు డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ పెట్టుబడులు అంశం కానీ చాలా వరకు మాటల వరకే పరిమితమైంది అన్న విమర్శలు ఉన్నాయి. పెట్టుబడులు దాదాపు 2 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాము అని చెప్తున్నారు కానీ వాటి వివరాలు కానీ ఎక్కడెక్కడ ఏ కంపెనీలు తీసుకొచ్చారు అన్న వివరాలు మాత్రం ప్రజలకు చెప్పడంలో కూటమి ప్రభుత్వం వెనకడుగు వేస్తుంది. ఒక 2-3 అంశాలు మాత్రమే ప్రధానంగా చెప్తూ క్రెడిట్ పొందడానికి, ప్రజల్లో మన్నలు పొందడానికి ట్రై చేస్తుంది. గూగుల్ డేటా సెంటర్ మాత్రమే పదే పదే చెప్తూ దాని ద్వారా ప్రజల్లో మన్ననలు పొందడానికి కూటమి ప్రభుత్వం ట్రై చేస్తుందని చెప్పొచ్చు. రెండోది సంక్షేమ పథకాలు. సంక్షేమ పథకాల్లో సూపర్ 6 పథకాల్లో కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమలు చేయలేదనే విమర్శలు ఉన్నాయి. సహజంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేయడం అనేది కొంచెం కష్టం. అయితే 2 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఈ ప్రస్తావన అయితే భారీగా చర్చ జరుగుతుంది. వీటిలో ప్రధానంగా ఆడబిడ్డ నిధి అనేది చాలా ముఖ్యమైనది. దీంతో పాటు నిరుద్యోగ వృత్తి, ఈ 2 కార్యక్రమాలు చాలా భారీగా ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళు ఓట్లేసి గెలిపించారు. ఈ 2 పథకాలని ఎప్పుడు అమలు చేస్తారు అన్న దానికోసం అయితే రాష్ట్రంలో నిరుద్యోగ యువత గాని మహిళలు భారీగా ఎదురు చూస్తున్నారు. కానీ 2 ఏళ్ల కాలంలో వీటి గురించి ప్రస్తావన చేయలేదు. నిరుద్యోగులు ఆంధ్రప్రదేశ్ లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఇచ్చినటువంటి హామీ నెరవేర్చాలన్న లక్ష్యం ఉన్నప్పటికీ దాని గురించి ఎక్కడ ప్రస్తావించట్లేదు. నిరుద్యోగుల వివరాలు కూడా సేకరించలేదు. జీపీ గారు, నాకు చెప్పండి, ఇప్పుడు వైసీపీ చేస్తున్న ఆందోళన ఏదైతే ఉందో అది ఈ 2 ఏళ్ల కాలంలోనే ఇంత స్థాయిలో విరుచుకుపడాల్సిన ఆవశ్యకత ఉందా, లేదా గ్రౌండ్ లెవెల్లో ప్రజలు నిజంగానే అంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారా? అంటే పార్టీ ఎగ్జిస్టింగ్ ను వాళ్ళు కాపాడుకోవడానికి ఇక్కడ అధికార పక్షం నుంచి రాజకీయ దాడి ఎదురైనప్పుడు వాళ్ళు కాపాడుకోవడానికి చేస్తున్న ఆందోళనలో తప్పులేదు సార్. ఏ రాజకీయ పార్టీ అయినా ఆ పని చేస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు గొడ్డలి పార్టీ లేకపోతే హత్యల పార్టీ అంటే వాళ్ళు ఊరుకోరు కదా, ఊరుకున్నారు, ఆందోళన చేయలేదు అని చెప్పేసి అంటే ఆ పార్టీ ఎగ్జిస్టింగ్ కోల్పోతుంది కదా, ప్రజలు నమ్మకాన్ని కోల్పోతుంది కదా. అందుకని చెప్పేసి ఆ పార్టీ ఒక లైన్ తీసుకొని ఉద్యమాల వైపు ప్రయాణం చేయడానికి, అంటే ఇప్పటి వరకు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి చేసిన ఉద్యమాలు పెద్దగా లేవు, 1-2 ఉద్యమాలు తప్ప. అంటే అధికారులకు అర్జీలు ఇవ్వడము లేకపోతే ర్యాలీ చేయడం చిన్న తప్ప పెద్ద ఉద్యమాలు అంటూ ఏమి లేవు. ఇక జగన్ రాబోయే 2 ఏళ్లలోనే రోడ్డు మీదకి వస్తాను, ఊరూరు తిరుగుతాను అంటున్నాడు. కాబట్టి అందులో భాగంగానే ఈ చిన్న కార్యక్రమాలన్నీ, లేకపోతే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇప్పుడు ఈ రోజు అమరావతిలో రైతులంతా కూడాను మాకు భూసేకరణ కొన్ని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి జగన్ గారిని మధ్యాహ్నం 1 గంట ఆ టైంలో కలిశారు. వాళ్ళందరూ మాట్లాడారు చాలా మంది. ఇప్పుడు అమరావతి రైతుల ఉద్యమానికి జగన్ సపోర్ట్ చేసే అవకాశం ఉంది, రోడ్డు మీదకి వచ్చే అవకాశం ఉంది, ధర్నాలలో పాల్గొనే అవకాశం ఉంది. ఇట్లా ఎవరైతే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారో వాళ్ళ కండగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు పోతున్నారు. వాళ్ళ పార్టీ ఎగ్జిస్టింగ్ ని వాళ్ళు కాపాడుకోవడానికి, పార్టీని మరింత బలోపేతం చేసుకోవడానికి కావలసిన ఏర్పాట్లన్నీ, ఆ పుషింగ్ అన్ని జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నాడు. అది వాళ్ళు చేస్తున్న దాంట్లో తప్పలేదు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఓకే విజయ్, నిజంగానే వైసీపీ చెప్పినంతగా మహిళలకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అన్యాయం చేస్తుందని మనం అనుకోవచ్చా, లేకపోతే అసలు ఇది రాజకీయ విమర్శ కింద కొట్టేయాలన్నా? లేదు సార్, కూటమి ప్రభుత్వం ఆ మహిళలకి చెప్పినంతగా చేయలేదు అన్న విమర్శలు అయితే ఉన్నాయి. వైసీపీ చేస్తున్న విమర్శలు కొట్టిపారేయడానికి కూడా అవకాశం లేదు. ఇక్కడ స్త్రీ శక్తి పథకాన్ని తీసుకొచ్చిన తర్వాత ఫ్రీ బస్సు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అన్ని తెరపైకి తీసుకొచ్చిన తర్వాత
ఆ బస్సులు సంఖ్య పెంచలేదు అన్న విమర్శలు కూడా ఉన్నాయి. క్షేత్రస్థాయిలో 16 రకాల బస్సులు ఉంటే 5 రకాల బస్సులే కేవలం ఆర్డినరీ బస్సులు మాత్రమే మహిళలు కేటాయించడం, మహిళలపై ఏ మాత్రం గౌరవం ఉంది అన్న ప్రశ్నలు అయితే క్షేత్రస్థాయిలో వినిపిస్తున్నాయి. భారీగా జనాలు మహిళలు ప్రయాణాలు సాగిస్తున్న నేపథ్యంలో ఆ బస్సుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉన్నప్పటికీ అది పట్టించుకోవడం లేదు. రెండోది ఏంటంటే దానికి సంబంధించినటువంటి నిధులు కూడా బడ్జెట్ లో కేటాయించలేదన్న ఆరోపణలు ఇటు వైసీపీ చేస్తుంది. వాస్తవంగా చూస్తే అది కరెక్టే అని విశ్లేషకులు కూడా చెప్తున్నారు. ఓకే, జీపీ గారు ఒకటి చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తా ఉన్నారు, ఇది వైసీపీ చేసిన విధ్వంసాన్ని గాడిలో పెట్టడం కోసమే నాకు ఈ 16-17 నెలలు సరిపోయింది. ఆ తర్వాత కేవలం ఈ 5-6 నెలల్లో మాత్రమే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని చేసుకుంటూ వస్తున్నామని. ఇది ఎంతవరకు నిజం అంటారు? అంటే విధ్వంసము అని మనం చెప్పలేము. అయితే ఆయన దృష్టిలో ఏంటంటే అమరావతి ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ లేదా కూటమి ప్రభుత్వం దృష్టిలో వైఎస్ఆర్సీపీ చేసింది విధ్వంసం. అంతకుమించి పరిశ్రమలు తీసుకురావడానికి వైఎస్ఆర్సీపీ కూడా ప్రయత్నం చేసింది. అట్లాగనే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది. గతంలో కొన్ని పరిశ్రమలు కొన్ని వచ్చినాయి, కొన్ని అగ్రిమెంట్ రద్దు అయిపోయినాయి. ఇప్పుడు కూడా ఒక 20 లక్షల కోట్లు మేము అగ్రిమెంట్లు చేశామని చెప్పేసి అని అంటున్నారు. ఈడలో కూడా కొన్ని వస్తాయి, కొన్ని రద్దు అయిపోతాయి. కానీ దేన్ని మనము అంటే వాళ్ళు అంటున్నట్టుగా మనం దీన్ని గత ప్రభుత్వము విధ్వంస పరిపాలన అని చెప్పేసి దాన్నే పట్టుకొని ఈ ప్రభుత్వము ప్రచారం చేయడం కూడా అది కరెక్ట్ కాదు. రైట్. విజయ్, అంటే జగన్ పాలనలో కూడా అప్పులు భారీగా చేశారని, ఆ తాలూకున్న భారాన్ని ఇప్పటికీ తాము మోస్తున్నామని, అందుకోసమే మళ్ళా అప్పులు చేయాల్సి వస్తుంది అనుకుని ఇప్పుడున్న ప్రభుత్వం చెప్తా ఉంది. దీనిలో వాస్తవం ఎంత? సార్, జగన్ పరిపాలన పూర్తి కాలం ఒకసారి పరిశీలిస్తే 2 సంవత్సరాల పాటు కోవిడ్ సమస్య ప్రధానంగా వెంటాడింది. ఆ తర్వాత 3 ఏళ్ల కాలం అంటే ఒక హాఫ్ ఇయర్ ఎలక్షన్ పీరియడ్ తీసేస్తే మిగతా కాలంలో ఆయన ఎన్నికల సమయంలో చెప్పినటువంటి నవరత్నాలు పకడ్బందీగా పక్కాగా 99% అమలు చేశామని ఆయన చెప్తున్నారు. క్షేత్ర స్థాయిలో కూడా అవి ఆ ఫలితాలు కనిపిస్తున్నాయన్న చర్చ కూడా ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి హయాంలో మొత్తం మీద 3.5 లక్షల కోట్లు అప్పు చేస్తే ఇప్పుడు కేవలం ఈ 2 ఏళ్ల కాలంలోనే అంతకు మించి అప్పులు చేసింది అన్నది ప్రధానమైన ఆరోపణ ప్రతిపక్షం నుంచి, వైసీపీ నుంచి వినిపిస్తున్నాయి. ఒకసారి లెక్కలు చూస్తే కూడా వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు వాస్తవం అనే విశ్లేషణలు కూడా మనకు సోషల్ మీడియాలో మిగతా మీడియాలో కూడా మనకు కనిపిస్తున్నాయి. అంటే ఓవరాల్ గా ఇక్కడ అమరావతి కన్స్ట్రక్షన్ పేరుతోటే అప్పులు తీసుకురావడము, తర్వాత వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పులు తీసుకురావడము, మిగతా ప్రభుత్వ స్థలాలు ఇవన్నీ తాకట్టు పెట్టి అప్పులు తీసుకురావడం, దాదాపు 3.5 లక్షల కోట్లకు పైగా ఈ 2 ఏళ్ల కాలంలో చేయడం అనేది చాలా విమర్శనాత్మకంగా మారింది. దీని మీద అయితే ప్రశ్నలు అయితే భారీగానే సంధిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఈ అప్పులు తీసుకొస్తున్నటువంటి అమౌంట్ కానీ రాష్ట్రంలో వివిధ రకాల పన్నుల రూపంలోంచి వస్తున్నటువంటి ఆదాయం ఈ రెండు కలిపితే ఈ మొత్తం అమౌంట్ ఎక్కడికి వెళ్తుంది అన్నదైతే ఇప్పటికీ $1 మిలియన్ ప్రశ్నగానే మిగిలిపోయింది. దీనికి సమాధానం చెప్పడానికి కూటమి ప్రభుత్వం ముందుకు రావడం లేదన్న విమర్శలు ఉన్నాయి సార్. ఓకే, జీపీ గారు, ఇంకా 3 ఏళ్ల టైం ఉంది ఎన్నికలకు పోవడానికి. ఇప్పటి నుంచే అభివృద్ధి వర్సెస్ సంక్షేమం అని, అలానే ఈ తరహా రాజకీయాలు నడుస్తాయా, లేకపోతే ప్రతీకార రాజకీయాలు ఏమైనా నడిచే అవకాశం ఉందా? ఈ రాష్ట్రంలో ప్రతీకార రాజకీయాలకే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సార్, సాధారణ రాజకీయాలు కాదు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నాయన్ని ప్రతీకార రాజకీయాలే. గత ప్రభుత్వం ఏమి తప్పులు చేసిందని వెతికి కేసులు పెడతా ఉన్నారు. గత ప్రభుత్వం కూడా అంతకు ముందు ఈ కూటమి ప్రభుత్వం ఏం తప్పులు చేసిందని వెతికి కేసులు పెట్టి చివరకు అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న, తర్వాత మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడుని కూడా అరెస్ట్ చేశారు. వీటన్నింటినీ మనం ఒకసారి బేరీజు వేసుకొని పరిశీలించి చూస్తే కేంద్ర ప్రభుత్వము వీళ్ళు తప్పు వీళ్ళు కరెక్ట్ అని చెప్పే పరిస్థితుల్లో కూడా లేదు. ఎవడు గెలిస్తే వాడు మా పక్కన ఉంటే చాలు, మేము చిన్నంగా ఆంధ్రప్రదేశ్ లో ఒక చిన్న దాని ప్రస్థానాన్ని సంపాదించుకొని, ఒక గూడు సంపాదించుకొని ఆడ స్థిరపడగలిగితే చాలా, ఆ తర్వాత ఇలా నెట్టేయొచ్చు అనే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వ పెద్దలు, బీజేపీ పెద్దలు ఉన్నారు. ఇప్పుడు కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఇవి సార్. ఓకే విజయ్,
అంటే రాజకీయ పరంగా ఎన్నికల నేరేటివ్ పాలిటిక్స్ స్టార్ట్ అయినాయి అని మనం అనుకోవచ్చా? తప్పకుండా సార్. ఇప్పటికే అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల నుంచే కూటమి ప్రభుత్వము ప్రతిపక్షం మీద, ప్రధానంగా వైసీపీ జగన్మోహన్ రెడ్డి మీద దాడిని అయితే తీవ్రతరం చేసింది. కేసులు బనాయించడము, రకరకాల వేధింపులతోటే వాళ్ళని ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టింది. అందులో భాగంగా అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో అనేక రకమైనటువంటి కేసులు తెరపైకి తీసుకొచ్చి జైళ్లలో వేసే కార్యక్రమాలు చేపట్టింది. కానీ ఇంతవరకు ఏ కేసు కూడా, ఏ కుంభకోణం కూడా నిర్ధారణ జరగలేదు. ఇంకా విచారణ జరుగుతూనే ఉంది. టీవీ సీరియల్స్ ఎపిసోడ్ లాగా ఇది సాగదీస్తూనే ఉన్నారు. ఇది కూడా 2029 ఎన్నికల నాటికి ఒక అజెండాగా మారే అవకాశం ఉందన్న చర్చ కూడా ఉంది. ఇలా ఈ నేపథ్యంలో గత 23 నెలలుగా, అంటే 2 ఏళ్ల కాలంగానే అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే 2029 ఎలక్షన్ టార్గెట్ గానే కూటమి ప్రభుత్వం అడుగులేస్తుంది, ప్రతిపక్షాన్ని కార్నర్ చేస్తుంది, ఆ విధమైనటువంటి చర్యలు తీసుకుంటూనే ఉందన్న చర్చ ఉంది. ఓకే, జీపీ గారు చాలా బ్రీఫ్ గా చెప్పండి. 2 ఏళ్ల కూటమి పాలనని ఎలా చూడాలి, మీరైతే ఎలా నిర్వచిస్తారు? ఈ 2 ఏళ్ల కూటమి పాలనలో ప్రజలకు గొప్పగా ఒరిగింది ఏం లేదు, అలా అని ప్రజలకు ఏమీ చేయలేదని చెప్పడానికి కూడా లేదు. కానీ ఈ కూటమి పరిపాలనలో ప్రజలు మేము సుఖశాంతులతో ఉన్నాము, ఆనందంగా ఉన్నామని ఒక వర్గం చెప్పుకుంటుంది. అంటే అధికార వర్గం, అధికార పక్షానికి ఎవరైతే కార్యకర్తలు ఇట్లా ఉన్నారో వాళ్ళు మాత్రం మేము హ్యాపీగా ఉన్నామని చెప్పుకుంటున్నారు. కానీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు, కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఒక్కరు కూడా హ్యాపీగా ఉన్నామని చెప్పుకోవడం లేదు. పైగా ఈ బ్యూరోక్రాట్స్ ఎవ్వరు కూడా హ్యాపీగా ఉన్నామని చెప్పుకోవడం లేదు. అది ఏదన్నా ఉంటే నాయకుల మధ్య మీకున్న స్పర్ధలను మీరు సెట్ చేసుకోవాలి కానీ అవి మా మీద చూపించడం ఏమిటనేది అట్లా ఉంది. పైగా ఉద్యోగులు కూడా అన్హ్యాపీగానే ఉన్నారు, హ్యాపీగా ఏం లేరు. ఈ 2 ఏళ్లలో కనీసం పిఆర్సీ వేస్తారని ఎదురు చూశారు, అది జరగలేదు. లేదే ఏమైనా వాళ్ళు ప్రకటించినట్టుగా డిఏ బకాయిలన్నీ ఇస్తారనుకున్నారు, అది పూర్తిగా జరగలేదు. ఏదో 1-6 ప్రకటించారు, అది కూడా రిటైర్మెంట్ టైంలో దాంట్లో కలిపి ఇస్తామని చెప్పారు. ఇంకా రావాల్సిన బెనిఫిట్స్ చాలా మందికి రాలేదు. సిపిఎస్ వ్యవహారాన్ని ప్రభుత్వం ఏమీ తేల్చలేదు. ఇప్పుడు ఇంతనక విజయ్ గారు చెప్పినట్టు దాదాపు 2.5 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే అందులో 1 లక్ష కోట్లు ఉద్యోగుల జీతాలకు పోతే, ఇంకా 1.5 కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బుంటే, ఇంకా లక్షల కోట్లు అప్పులు చేసి ఏం చేయాలనుకుంటుంది, ఎందుకు చేస్తుంది ఈ అప్పులు? ఈ అప్పులతోటి ఏ నిర్మాణాలు చేపట్టాము, మేము ఎంత గొప్ప పని చేశామనేది ఒకటన్నా ఉందా? ఈ రాష్ట్రంలో భూములన్నీ విపరీతంగా దారాదత్తం చేస్తున్నారు. పారిశ్రామిక రంగం బ్రహ్మాండంగా అభివృద్ధి చెంది మేము తీసుకొస్తామని చెప్పేసి అంటున్నారు. ఇప్పటిదాకా అగ్రిమెంట్ల దశలోనే ఉంది. ఇంకా భవనాల నిర్మాణం కానీ లేకపోతే ఇంకోటి కానీ జరగలేదు. 1-6 శంకుస్థాపనలు జరుగుతున్నాయి. ఓవరాల్ గా చూసినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వము గొప్ప పరిపాలన, సంక్షేమ పరిపాలన అందిస్తుందని చెప్పలేము. అట్టగనే ఆర్థికంగా బలోపేతలను ఈ రాష్ట్రము తయారు చేస్తుందని చెప్పలేము. ఈ అవినీతి అక్రమాలు లేని రాజ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఉంది అని కూడా చెప్పలేదు. ఓకే విజయ్, చంద్రబాబు నాయుడు గారు ఏ మీటింగ్కి వెళ్ళినా సాటిస్ఫాక్టరీ లెవెల్స్ కింద 70, 80, 90, 93% దాకా చెప్పుకుంటా వస్తా ఉన్నారు. అలానే ఆ అధికారులని వేదిక మీదకి పిలిచి సన్మానాలు కూడా చేస్తూ ఉన్నారు. మరి ఇట్లాంటప్పుడు చూసినప్పుడు అభివృద్ధి బాగా 83% వరకు జరిగినట్టే కదా. మరి ఇంకా ప్రజలకు జరిగిన వెన్నుపోటు ఏమిటంటారు? చాలా బ్రీఫ్ గా చెప్పండి సార్. ఇది నారా చంద్రబాబు నాయుడు పరిపాలన చేసే విధానంలో ఒక ఎత్తుగడ అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక చర్చ కూడా ఉంది. ఆయన ఎప్పుడైనా పాలన సాగిస్తున్న క్రమంలో ఇలాంటి ఒక విచిత్రమైనటువంటి ఒక ఎక్కడ లేనటువంటి ప్రక్రియని తెరపైకి తీసుకువచ్చి ప్రజల్లో అసంతృప్తి లేకుండా చేస్తున్నాము అన్న ఒక ఇంప్రెషన్ ఇవ్వడానికి నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తారు అన్న చర్చ ఉంది. అధికార వర్గాల్లో కూడా ఈ చర్చ ఉంది, కామన్ పీపుల్ లో కూడా ఉంది, ఈవెన్ టీడీపీ క్యాడర్ లో కూడా ఈ చర్చ ఉంది. అసంతృప్తి లెవెల్ ఎలా తగ్గిస్తారు వీళ్ళు?
వీళ్ళు డైరెక్ట్ గా ప్రజలు వెళ్ళి కలిస్తే వాళ్ళ సమస్యలు చెప్తారు. ఆ సమస్యలు అప్పటికప్పుడు పరిష్కారం అయితే వాళ్ళు సంతృప్తి చెందుతారు. ఏదో IVRS కాల్స్, ఫోన్ కాల్స్ చేయడమో, ఆర్టీజీఎస్ ద్వారా సర్వేలు చేయించడము, వీటి ద్వారా గ్రౌండ్ రియాలిటీ తెలుస్తుందని అయితే అనుకోవడం లేదు. రియాలిటీ వేరేగా ఉంది, వీళ్ళు చెప్తున్నది అయితే వేరేగా ఉంది. ప్రజల్ని మభ్య పెట్టడానికి చంద్రబాబు వేస్తున్నటువంటి ఒక ఎత్తుగడ అన్న చర్చ అయితే రాష్ట్రంలో ఉంది. రైట్, థ్యాంక్ యూ. వాస్తవానికి రాజకీయాల్లో 2 ఏళ్ళు అంటే తక్కువ సమయం ఏం కాదు. అలా అని ప్రజల జీవితాలని పూర్తి స్థాయిలో మార్చడానికి సరిపడిన సమయం కూడా కాదు. అయితే ఇక్కడ 2 ప్రధానమైన పార్టీల మధ్య నడుస్తున్నది వాళ్ళ ధోరణులు, వాళ్ళ వైఖరులకు సంబంధించి. ఒకళ్ళు అభివృద్ధి అంటున్నారు, ఒకళ్ళు సంక్షేమం అంటున్నారు. సంక్షేమం వర్సెస్ అభివృద్ధి 2 ఒక ఘాటిని కట్టినప్పుడు మాత్రమే, ఒక రోడ్డు మీద ప్రయాణించినప్పుడు మాత్రమే ప్రజల జీవితాలు బాగుపడతాయి. అప్పటి వరకు ఈ తరహా రాజకీయాల చుట్టూనే, అట్లా ఈ తరహా ధోరణుల చుట్టూనే రాజకీయాలు తిరుగుతూ ఉంటాయి. కనుక ప్రజలు కోరుకుంటున్నది వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ సంక్షేమము, వాళ్ళకి సంబంధించిన పురోగతి. దీన్ని ఈ పాలకులు ఎలా ఫుల్ఫిల్ చేస్తారు, దాన్ని వచ్చే ఎన్నికల్లో ఎవరు ప్రధానంగా దాన్ని క్యాష్ చేసుకుంటారనే దాని చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఈ చర్చలో విలువైన సూచనలు చేసి, అలానే ప్రభుత్వ తప్పొప్పుల్ని, ప్రతిపక్షాల తప్పొప్పులను కూడా సవివరంగా చెప్పిన మీకు ధన్యవాదాలు. మరో ముఖ్యమైన అంశంతో మళ్ళా రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.